పడిపోతా, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. హాయ్ గాయ్స్, నేను మీ సంపత్ అట్టండి. ఆఫ్టర్ లాంగ్ టైం మేము మళ్ళీ అరకు ట్రిప్కి వెళ్తున్నాం అనమాట. నేను, మా బావ అండ్ మా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్తున్నాం. థంబ్నెయిల్ చూసారు కదా, మీ అందరికి అర్థమై ఉంటుంది. అరకు ట్రిప్లో కూడా మన ఫాలోవర్స్ కలిసారు నన్ను. ఇక్కడ కూడా మన సంకల్పం సిరీస్ చూస్తున్నారంట. చాలా బాగుంటుందని మీ వీడియోస్ అని చెప్తున్నారు. ఈ వీడియో టిల్ అండ్ వరకు చూడండి. మేము ఎక్కడెక్కడికి వెళ్ళా, ఏమేమి చేసాం, అలానే మా ఫాలోవర్స్ ఎక్కడ కలిసారు అనేది. అండ్ ఇది వచ్చేసి అరకు స్టార్టింగ్ రోడ్ అనమాట. ఇలా అరకు వ్యాలీలోకి ఎంటర్ అవుతుండే ఇక్కడ కొత్తమ్మ తల్లి గుడి ఉంటది. ఇక్కడ అరకు వచ్చిన ప్రతి ఒక్కరు ఇక్కడ దర్శనం చేసుకున్నాక అరకు వ్యాలీలోకి ఎంటర్ అవుతారు. అమ్మవారి దర్శనం కంప్లీట్ అయిపోగానే మనకి అరకు వ్యాలీ ఘాటీ రోడ్ అనేది తగులుతుంది అనమాట. ఈ ఘాటీ రోడ్ అనేది చాలా డేంజర్గా ఉంటుంది. మనం డ్రైవ్ చేసినప్పుడు సేఫ్గా డ్రైవ్ చేసుకొని వెళ్ళాలి. ఇక్కడ నుండి అలా కొంచెం ట్రావెల్ చేశాక మనకి అరకు వ్యాలీ కాఫీ ప్లాంటేషన్ అనేది ఉంటుంది. అక్కడ వ్యూస్ అండ్ ఫొటోస్ అయితే చాలా బాగుంటాయి. ఈ వీడియో ఎండింగ్లో కూడా మేము తీసుకున్న ఫొటోస్ అన్ని మీకు చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇదే అరకు వ్యాలీ కాఫీ ప్లాంటేషన్ అనమాట. సాటర్డే సండే అయితే ఇక్కడ కాఫీ షాప్స్, ఈ రోడ్ అస్సలు ఖాళీ ఉండదు. మేము వెళ్ళింది ట్యూస్డే కాబట్టి కొంచెం ఖాళీగానే ఉంది. అండ్ ఇక్కడ చాలా రకాల మసాలా ఐటమ్స్ అన్నీ ఉంటాయి అనమాట. మేము కూడా కొన్ని ఐటమ్స్ తీసుకున్నాం. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కాఫీ పౌడర్ అనమాట. కాఫీ పౌడర్ అనేది చాలా బాగుంటుంది. నేను కూడా ఒక కప్ టేస్ట్ చేసి తీసుకున్నాం. అలా కాఫీ ప్లాంటేషన్లో మొత్తం మనం చూసుకున్న తర్వాత కొంచెం ముందుకు వెళ్ళగానే ఇక్కడ గాలికొండ వ్యూ పాయింట్ అని ఉంటుంది. ఇక్కడ కూడా వ్యూ అనేది చాలా బాగుంటుంది. మార్నింగ్ వ్యూ అయితే ఇంకా చాలా బాగుంటుంది. మేము ఇక్కడికి వస్తేప్పటికి 11:30 అలాగ అయింది కాబట్టి కొంచెం వ్యూ అనేది లేదు. అలానే ఇక్కడ ఇంకొక స్పెషల్ ఏంటంటే బొంగులో చికెన్ అనమాట. బట్ మేము ఇక్కడ తీసుకుందాం అంటే ఇక్కడ బొంగులో చికెన్ లేదు. అలా మేము తీసుకున్న కబాబ్స్ తింటూ అలా కొంచెం ముందుకు వెళ్ళగానే అరకులో ఫేమస్ అయిన చర్చ్ అనేది వస్తుంది అనమాట. మీ అందరూ చూసే ఉంటారు ఈ చర్చ్ని. చర్చ్ దగ్గర ఫొటోస్ అయితే చాలా బాగా వస్తున్నాయి అనమాట. ఇక్కడ అందరూ ఫొటోస్ తీసుకున్న వాళ్ళే ఉన్నారు. మేము కూడా కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. ఆల్రెడీ మొన్న నేను ఇన్స్టాగ్రామ్ లో కూడా స్టోరీ పెట్టాను కదా, ఆ ఫోటో ఇక్కడ తీసుకునేది. ఇక్కడ చాలా బాగా వస్తున్నాయి అనమాట ఫొటోస్ అయితే. మీరు కూడా వచ్చినప్పుడు ఇక్కడ ట్రై చేయండి. అండ్ మేము అలా ఫొటోస్ తీసుకున్న టైంలో ఒక 2 పిల్లలు వచ్చి మా దగ్గర అలా చుట్టూ తిరుగుతున్నారు అనమాట. ఏరా ఇలా తిరుగుతున్నారంటే, అన్యా మీ వీడియోస్ చూస్తున్నాం అన్యా, మీ వీడియోస్ చాలా బాగుంటాయి అన్నారు. బట్ ఇంకోటి అయితే వెళ్ళిపోయాడు, ఈడున్నాడు. అందుకే వీడితో వీడియో తీసుకున్నాను. నా ఫోన్ నెంబర్ అడుగుతున్నారు అనమాట. అన్యా నీ ఫోన్ నెంబర్ ఇవ్వన్నా, నేను ఫోన్ చేస్తానని. తమ్ముడు ఫోన్ నెంబర్ ఇవ్వకూడదురా, ఇన్స్టాగ్రామ్లో కాల్ చేయి, మనం మాట్లాడదాం అని అంటున్నాను. సరే అన్య అని చెప్పాడు. ఇక్కడే మా ఇల్లు అన్య, ప్లీజ్ ఒకసారి రా అని చెప్పాడు. బట్ మేమైతే ఇంకా తిరగలరా తమ్ముడు, ఈసారికి ఏమనుకోద్దు అని చెప్పేసి వచ్చాను. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే వాడు వచ్చి నాతో మాట్లాడిందే కాకుండా వాళ్ళ ఇంటికి కూడా రమ్మంటున్నాడు. చర్చ్ దగ్గర ఫొటోస్ ఇవన్నీ కంప్లీట్ చేసుకొని మేమైతే కొంచెం ముందుకు రాగానే టెంట్ హౌస్ బుక్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ రీజనబుల్ ప్రైజెస్ లోనే ఉన్నాయి. మీరు కూడా వచ్చి ట్రై చేయొచ్చు. మన రిసార్ట్ టెంట్ హౌస్ బుక్ చేసుకోగానే మేము డైరెక్ట్ చేపరాయికి వెళ్ళిపోయామంట. చేపరాయి దగ్గర అయితే చాలా బాగుంది. ఇక్కడ కూడా మన ఫాలోవర్స్ అనేది నన్ను కలిసారనమాట. బట్ వీడియో తీయలేకపోయాను, ఏమనుకోవద్దు. ఇక్కడ ములుగుతున్నప్పుడైతే చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఎందుకంటే అక్కడ చాలా సాఫ్ట్ గా ఉంది. జారుతున్నారు, అందరూ పడిపోతున్నారు కూడా చాలా మంది. అందుకే నేనైతే జారలేదు. చూస్తున్నారు కదా, మా ఫ్రెండ్స్ ఇద్దరు జారుతున్నారు. చూసారా, ఒకడు పడ్డాడు, వాడితో పాటు వీడిని కూడా లాక్కొని వెళ్ళిపోయాడు. చాలా అయితే చాలా ఫన్గా అనిపించింది. ఇదే కాదు, ఇంకా చాలా క్లిప్స్ ఉన్నాయి. బట్ నేను అవి మిస్ అయిపోయాను వీడియో తీయడం. వాళ్ళ వైపు చూస్తూ నవ్వుకొని ఉండిపోయాను తప్ప వీడియో తీయలేకపోయాను. చాపరాయిలో కూడా ఫుల్గా ఎంజాయ్ చేసి మేమైతే మళ్ళీ మా టెంట్ హౌస్ దగ్గరికి వెళ్ళిపోతున్నామని. నేనైతే మా ఫ్రెండ్ని అడుగుతున్నాను, వేరే చాపరాయి ఎలా ఉందిరా అంటే సూపర్గా ఉంది అంటున్నాడు. చాపరాయి నుండి రిటర్న్ అరకు వ్యాలీ వస్తున్న రోడ్లో మనకైతే అరకు ట్రైబల్ స్కూల్ అనేది కనిపిస్తుంది. మీరు కూడా చాలా మంది ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసే ఉంటారు ఈ స్కూల్ దగ్గర. అలా వెళ్తుంటే మాకైతే ఈ స్పెట్స్ షాప్ కనబడింది అనమాట. ఇంకా కనబడగానే మేము కారుతో వెంటనే కార్ ఆపేసి దిగి ఎవరికి నచ్చింది వాళ్ళు చూసుకున్నాం అనమాట. ఫైనల్లీ మేమైతే ఇవి తీసుకున్నాం అనమాట. నేను ఇది, వాళ్ళ ముగ్గురు ఒకటి, నేను ఒక్కడిని స్పెషల్ ఉండాలని చెప్పేసి నేనైతే ఇది తీసుకున్నాను. ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. అండ్ ఆ పక్కన ఇంకో షాప్కి వెళ్తే వీళ్ళందరూ కూడా వచ్చారనమాట. వీళ్ళు కూడా మన వీడియోస్ చూస్తారనమాట. ఇక్కడైతే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు కూడా మన వీడియోస్ చూస్తూ నన్ను గుర్తుపట్టి నా దగ్గరికి వచ్చారనమాట. అండ్ ఇంకా వెంటనే మా బావయ్య మంచి వాళ్ళందరికీ లేస్ ప్యాడ్స్ కొనేసి ఇచ్చారనమాట. ఇక్కడైతే నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఈ అరకు ట్రిప్ ఫుల్ అంత మొత్తంలో ఈ మూమెంట్ లో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకా అంతా కంప్లీట్ చేసుకొని మేమైతే మా టెంట్ హౌస్కి వెళ్ళిపోయి ఫైర్ క్యాంప్ వేసుకొని ఫుడ్ అది తినేసి నైట్ అయితే స్టే చేసాం అనమాట. ఇంకా మార్నింగ్ లాగానే ఈ వ్యూ చూస్తే సూపర్ అనిపించింది. అసలు మాక్సిమం అందరూ అరకు వచ్చింది ఈ వ్యూ పాయింట్ చూడడానికి అనమాట. ఈ వ్యూ పాయింట్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంది. మీరు కూడా ఒకసారి వెళ్ళి లైఫ్ లో ఈ ఎక్స్పీరియన్స్ అనేది చెయ్యాలి. ఇలా అయితే మా అరకు ట్రిప్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. 1 డేలో మేమైతే కంప్లీట్ చేసుకున్నాం. అందుకనే ఇంత తక్కువ వ్లాగ్ అనేది చేశాను అనమాట. ఇంకా మీకు చాలా చూపించవలసినవి ఉన్నాయి. బట్ వీడియోస్ అనేది కొన్ని డిలేట్ అయిపోయాయి అనమాట, ఏమనుకోవద్దు. అండ్ మీరు వీడియో ఎంతవరకు చూసారంటే, ఈ వీడియో మీకు నచ్చిందనే మీరు ఎంతవరకు చూసారని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చితే
నచ్చితే లైక్ చేయండి. అలానే ఇంకెవరైనా అరకు ట్రిప్‌కి వెళ్ళాలనుకుంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. అలానే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.